Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ఆర్సీపీలో సీట్ల మార్పులు చేర్పులు జరుగుతున్న క్రమంలో వైఎస్ఆర్సీపీకి మరో ఝలక్ తగలనుంది. కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మారబోతున్నట్లు విస్పష్ట సంకేతాలు ఇచ్చారు. ఆయన టీడీపీలో జాయిన్ కాబోతున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం ఉంది. ఈ నెల 18న తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. అయితే పార్థసారథి అసంతృప్తికి కారణం ఏంటి? అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా పార్థసారథి ఎందుకు వెనక్కి తగ్గలేదు? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. చాలా సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, అతను వైసీపీకి కీలక నాయకుడని కూడా చెప్పుకోవచ్చు పార్థసారథి. సార్, ఇంతలా అసంతృప్తి పెరిగిపోవడానికి కేవలం టికెట్ నిరాకరించడమే కారణం అంటారా? అంటే నిరాకరణ అనేది కాదు, అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని సర్దుబాట్లలో కొంతమందిని కొన్ని ప్లేసెస్కి మార్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అది ఈ రోజు కాదు, సంవత్సరంన్నర నుంచి దాని మీద కసరత్తు చేస్తున్నారు. అందరికీ కూడా ఇండికేషన్ ఇస్తూనే ఉన్నారు. ఓకే, మీరు ఈ ప్లాన్ ప్రకారం కనుక ప్రజల్లోకి వెళ్తే గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి చెప్పారు. ఆ ప్రయత్నాలు అన్నీ చేశాము అని వీళ్ళు చెప్తున్నారు. బట్ చేసినా కానీ రిజల్ట్ మారలేదు అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి నివేదిక. ఓకే, సో అలా కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి క్రమంలో బహుశా పార్థసారథి గారికి కూడా అసంతృప్తి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2009లో ఆయన పెనమలూరు కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారు. 2014లో వైసీపీ ప్రయోగం చేసి ఆయనకి ఆ టికెట్ ఇవ్వకుండా ఆయన్ని వేరే చోటకు మళ్ళించి ఆ టికెట్ మళ్ళీ వేరే క్యాండిడేట్కి ఇవ్వడం, అక్కడ ఓటమి పాలవడం జరిగింది. మళ్ళీ 2019లో అక్కడికే రీప్లేస్ చేశారు. సో 2019లో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏంటంటే సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీ అనేటువంటి లెక్కలో ఉండవచ్చు. మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయన్ని బందరు పార్లమెంట్కి, అంటే మచిలీపట్నం పార్లమెంట్కి పంపించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకని ఆయన అలకబూనినటువంటి వాతావరణం ఉంది. అధిష్టానం జరిపినటువంటి చర్చలు, మంతనాలు కూడా ఫెయిల్ అయినట్టుగా దాదాపు క్లియర్ వచ్చేసింది పిక్చర్. కానీ ఈ అసంతృప్తికి కారణం మంత్రివర్గంలో చోటు లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుందా? చాలా విస్తరణలో కూడా అవకాశం లేకపోవడం కారణం అయి ఉంటుంది. చాలా అంశాలు ఉండొచ్చు. ఎందుకంటే గతంలోనే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 2009లోనే ఆయన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత కంటిన్యూ అయ్యారు. తర్వాత చీఫ్ మినిస్టర్స్ మారొచ్చు, కానీ మంత్రివర్గంలో మాత్రం ఆయన కంటిన్యూ అయినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలి అని ఆలోచించి ఎన్నికల ముందర పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ లెక్కలన్నీ చూసేటువంటి క్రమంలో తనకు తానుగా ఖచ్చితంగా సీనియారిటీకి గౌరవం దక్కాలి అని ఆశించడంలో తప్పులేదు. అన్నిటికీ మించి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు. సో జై హో బీసీ అని తెలుగుదేశం అంటుంది, అక్కడేమో బీసీని ఆల్రెడీ మేము జై కొట్టి బీసీని పైన నుంచోబెట్టామనేటువంటి మాట వైసీపీ చెప్తుంది. అయినా ఆయనకి సముచిత గౌరవం దక్కలేదు అనేటువంటి ఆవేదన ఉండొచ్చు బహుశా. అందుకనే ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడాలి, బయటకు వచ్చేయాలి. అలానే ఇంకోటి ఏంటంటే, కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బంది పడుతుంది. అమరావతికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ప్రజల్లోకి వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం చూసాం, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయల్ని గుంటూరుకు మారుస్తామంటే గుంటూరు పరిధిలో అమరావతి వస్తుంది. అమరావతి ప్రజలకు నేను ఏం సమాధానం చెప్పాలో మీరు చెప్తే దాన్ని బట్టి నా నిర్ణయం నేను చెప్తాను అన్నారు. ఓకే, అది లాజికల్గా వ్యాలిడ్ క్వశ్చన్. అది ఇప్పుడు ఏ ప్రాంతం అయినా విశాఖపట్నం అభివృద్ధి చెందాలి కాబట్టి మాకు రాజధాని కావాలని అక్కడ ప్రజలు కోరుకున్నట్టుగానే, కర్నూలు అభివృద్ధి చెందాలంటే మాకు రాజధాని కావాలని ఇక్కడ ప్రజలు కోరుకున్నట్టుగానే, ఆల్రెడీ మీకు రాజధాని ఇచ్చాం, మీరు అభివృద్ధి చెందుతారని చెప్పిన మభ్యపెట్టి దాన్ని చూమంత్రకాళీ చేసినట్టుగా చేస్తే ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. బయటికి మాట్లాడకపోవచ్చు, సామాజిక సమీకరణాల పరంగా, పార్టీ అభిమానాల పరంగా ప్రస్తుతానికి మాట్లాడకపోవచ్చు, కానీ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఈ వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది ఈ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాస్తవం. ఆ నేపథ్యంలోనే పార్లమెంటు స్థానానికి వెళ్ళడం అంటే ఇంకా పెద్ద, అంటే ఇంకా 7 కాన్స్టిట్యున్సీస్, మినిమం 7 కాన్స్టిట్యున్సీస్ కలిస్తే కానీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామం అవుతుంది. పైగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి అక్కడ సిట్టింగ్ ఎంపీ, మరి ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఈయన అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు? పార్థసారథి గారి తండ్రి కేపీ రెడ్డయ్య గారు మచిలీపట్నం పార్లమెంట్ నుంచి గతంలో లోక్సభ సభ్యుడిగా రిప్రజెంట్ చేశారు. బహుశా ఈ లెక్కలన్నీ దృష్టిలో ఉంచుకుని అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా, లేదా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది అంతర్గతంగా వాళ్ళకే తెలియాలి. అందుకనే ఎన్ని ప్రయత్నాలు జరిగినా కానీ, ఎంతమంది బుజ్జగించినా కానీ పార్థసారథి గారు మాత్రం మెత్తపడడం లేదు. ఆల్రెడీ టీడీపీతో టచ్లో ఉన్నారు.
రేపో ఎల్లుండో ఈ నెలాఖరులోపు ఆ చేంజ్ ఓవర్ అనేది జరిగిపోతుంది అనేటువంటి ప్రచారం అయితే చాలా స్పష్టంగా 18వ సభలో జాయిన్ అయ్యే అవకాశం. సార్ ఇంకొక విషయం మాట్లాడు, ఇప్పటికే అయోధ్యరామిరెడ్డి లాంటి నాయకులు వచ్చి బుజ్జగించినా కూడా తన వెనక్కి తగ్గకపోగా జగన్ పైనే విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది. సార్ ఈ కోణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? అయోధ్యరామిరెడ్డి గారి పరిస్థితి ఇక్కడ చాలా డెలికేట్గా ఉంది. ఎందుకంటే ఆయనకి కృష్ణా గుంటూరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ సమన్వయకర్తలను కొంతమంది వేశారు, 8 క్లస్టర్స్గా విడగొట్టి రాష్ట్రాన్ని వేశారు. అందులో ఆ కీలకమైన ఆయన సొంత కుటుంబంలో వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట వినలేదు. ఇంకా పార్థసారథి గారు ఎట్లా మాట వింటారు? సో ఒక క్లారిటీ ఉంది అక్కడ. ఆయన అసంతృప్తికి ఒక స్పష్టత ఉంది, వీళ్ళు అడిగేటువంటి క్రమంలో ఆయన రిజెక్ట్ చేయడానికి కూడా ఒక స్పష్టత ఉంది. ఈ మార్పులు చేర్పులు అనేవి ఇంకొంత ముందుగా జరిగి ఉంటే ప్రయోజనం ఎక్కువగా ఉండేది. అలా కాకుండా ఇప్పటికిప్పుడు జరుగుతున్నటువంటి సర్దుబాట్ల వలన కొంత అసంతృప్తి రావడం అనేది సహజం. అంటే 100 చోట్ల ఆయన మార్పులు చేర్పులు చేస్తే ఒక 20 చోట్ల అసంతృప్తి ఒక పతాక స్థాయిలో ఉండొచ్చు, మిగతా చోట్ల మేము కలిసి పనిచేస్తాం అనేటువంటి. ఇప్పుడు ఉదాహరణకి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, పశ్చిమ నియోజకవర్గం తీసేసి సెంట్రల్ నియోజకవర్గం ఇస్తా ఉన్నారు. అన్నిటికీ ఆయనే ముందు వెళ్తున్నారు. మల్లాది విష్ణు ఆయనే బుజ్జగిస్తున్నారు, పార్థసారథిని ఆయనే బుజ్జగిస్తున్నారు. చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అలానే అమర్నాథ్ ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. నాకే ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నేను ఏ మొహం పెట్టుకొని బయటికి రావాలని కార్యకర్తల ముందరే చెప్పాడు. ఆయన సైలెంట్గా ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ రోల్ తీసుకుంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే అట్లీస్ట్ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అయినా ఉంది కాబట్టి అందరినీ మంచి చేసుకుంటే ఈసారి గెలిచి చూపిద్దాం మళ్ళీ అనేటువంటి ఒక తాపత్రయం కనిపిస్తుంది. పార్థసారథి ఇక్కడ సమస్య అది కాదు. మంత్రి పదవి దగ్గర నుంచి అనేక పోస్టులు, నామినేటెడ్ పోస్టులు వస్తాయని కూడా కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకా మల్లాది విష్ణు గారిని ఏదో బ్రాహ్మణ కార్పొరేషన్ అట్లాంటి ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ పార్థసారథి అన్ని విధాలా కూడా ఆయన పక్కన పెట్టేసినటువంటి, అలా నెగ్లెక్ట్ అయినట్టుగా ఆయన ఆ భావన అనిపిస్తుంది. ఆయన తనను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనేటువంటి భావన ఉంది కాబట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్లస్ ఇప్పుడు వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లు, సర్వేలు, ఈ అంచనాలు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ ఓడిపోతున్నారని అంచనా వస్తుందంటే పార్టీ ఓడిపోతుంది అనేటువంటి సంకేతాలు కూడా వాళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. కాబట్టి ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే సేఫ్గా బయటపడ్డాం అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారేమో. ఒక ఎజెండా ఆయన అనౌన్స్ చేసే వరకు అన్ని ఊహాగానాలే. కానీ పార్టీలో అయితే ఒక స్పష్టత ఉంది, పార్థసారథి మనతో ఉండడు, వెళ్ళిపోతారు అనేది. కానీ పార్థసారథికి ఒక స్పష్టత ఉంది, ఈ పార్టీలో నేను ఉండను, బయటికి వెళ్తాను. చాలా 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 స్పష్టత ఇచ్చారు మీరు ఇప్పుడు. సార్ ఒక పాయింట్, ఒకవేళ తను పార్టీ మారారు అనుకున్నప్పుడు అక్కడ కూడా బోడే ప్రసాద్ అధినేతకి, టీడీపీ అధినేతకి, చంద్రబాబు గారికి చాలా కావాల్సిన వ్యక్తి, ఆయన కూడా పోటీలో ఉన్నారు. మరి ఈయనకి స్థానం రిజర్వ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే? గత ఎన్నిక 2014లో ఆయన అక్కడ లోకల్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అంతకుముందు 2009లో చలసాని పండు ఉండేవాడు, ఆయన ఓడిపోయాడు ఇదే పార్థసారథి మీద. ఈయన గెలిచాడు, పార్థసారథి అప్పుడు కంటెస్ట్ చేయలేదు. 2019లో పార్థసారథి చేతిలో ఆయన ఓడిపోయాడు. ఇంకోటి ఏంటంటే పెనమలూరు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 80% పైగా సామాజిక వర్గాల పరంగా కమ్మ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. పార్థసారథి బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, అయినా కానీ అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ఉంటే అక్కడ ఆ ఏరియాలో ఆయన పట్ల ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ కింద మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బోడే ప్రసాద్కి ఇంకొక ఇష్యూ, రేపు గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పొచ్చు. గతంలో బొచ్చులు అర్జునుడు లాంటి వాళ్ళు వీళ్ళందరూ రిప్రజెంట్ చేశారు అక్కడి నుంచి. కాబట్టి ఈ లెక్కలన్నీ దృష్టిలో పెట్టుకుని ఫైనల్గా పార్టీ గెలవడం, అసంతృప్తిని పక్కన పెట్టి మీరిద్దరు కలిసికట్టుగా పనిచేస్తే కనుక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉండవచ్చు. లేదంటే ఇప్పుడు కేసీఆర్ నాని ఈక్వేషన్ చూసాం కదా, రేపు బోడే ప్రసాద్ కూడా పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగొచ్చు, చెప్పలేము మనం. ఇంకా క్లారిటీ లేదు కదా అక్కడ కూడా. రైట్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి కీలక నాయకులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మార్పులు చేర్పుల విషయంలో మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. పార్థసారథి కూడా మరో ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆయన 18న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో అయితే చేరబోతున్నారు. కానీ అక్కడ ఉన్న టీడీపీ నాయకులు కూడా ఇప్పటికే టీడీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఈ మార్పులు చేర్పులు మాత్రం ఒక్కొక్క అభ్యర్థిగా లెక్కేసుకుంటూ పోతే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బే అని చెప్పే అవకాశం ఉందని కూడా కేశవ్ గారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.